కార్బ్స్ ఏమో హెల్దీ, అతి తక్కువ ఏదో కొంతలో కొంత ఉన్నటువంటి, ఇప్పుడు మీరు ఒక ఆయిల్ తాగారండి, ఒక ఆయిల్ తింటం కాదు, ఆయిల్ లెస్ ఈ ఫార్ములాలు పక్కకు పడేయండి, తీసుకెళ్లి ఇసురు అవతల పడేయండి. ఇవి హాస్పిటల్ని ప్రతి వీధిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రావడానికి హెల్ప్ అవుతాయి తప్ప రోగాలు తగ్గించడానికి కార్బ్స్ ఎట్టి పరిస్థితుల్లో హెల్ప్ కావు. ఎందుకంటే ఎక్సెస్ కార్బ్స్ 100% కన్వర్టెడ్ ఇంటూ ద వర్స్ట్ ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్, పామిటిక్ యాసిడ్. అదే మన ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి. ఆ ట్రైగ్లిజరైడ్స్ పెరిగితే మీకు ఎల్డిఎల్ డేంజరస్ కాదండి. ట్రైగ్లిజరైడ్స్ పెరిగి మీ రిపోర్ట్ లో లిపిడ్ ప్రొఫైల్లో ట్రైగ్లిజరైడ్స్ పెరిగి ఎల్డిఎల్ పెరిగితే దట్ ఇండికేట్ స్మాల్ డెన్స్ ఎల్డిఎల్. అది అథెరోస్క్లెరోసిస్ బ్లాక్స్ కి కారణం అవుతుంది తప్ప మీకు డైరెక్ట్ గా ఎల్డిఎల్ ఈ ఆయిల్స్ నుంచి వచ్చే పెంచే ఎల్డిఎల్ సైజ్ ఎక్కువగా ఉంటది. మీరు ఆయిల్ డ్రింక్ చేయటం వల్ల యూ విల్ గెట్ మిక్స్డ్ ఫ్యాట్స్. ఇక్కడ పాయింట్ చాలా వెరీ క్లియర్ అండి. మీరు ఒక ఆయిల్ తాగారు అనుకుందాం, మీరు ఆలివ్ ఆయిల్ తాగారు అనుకుందాం. ఆలివ్ ఆయిల్లో 10% పామిటిక్ యాసిడ్ ఉంటుంది, మిగతా 70% అన్సాచురేటెడ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ అయినటువంటి ఓలియిక్ యాసిడ్ ఉంటుంది. ఓలియిక్ యాసిడ్ గుడ్ ఫ్యాట్ అంటాం. సో 70% ఓలియిక్ యాసిడ్ ఉంది కాబట్టి ఆలివ్ ఆయిల్ అన్నిటికంటే మంచిది అంటాం. అట్లాగే వేరుశనగ నూనెలో 50% ఓలియిక్ యాసిడ్ ఉంటుంది. ఆలివ్ ఆయిల్ అయితే 70 ఉంటుంది, వేరుశనగ నూనెలో 50% ఉంటుంది. నువ్వుల నూనెలో 45% ఓలియిక్ యాసిడ్ ఉంటుంది. ఈవెన్ యానిమల్ ఫ్యాట్ లో కూడా 50% ఓలియిక్ యాసిడ్ ఉంటుంది. రెడ్ మీట్ లో వచ్చే యానిమల్ ఫ్యాట్ లో కూడా 50% ఓలియిక్ యాసిడ్ ఉంటుంది. వేరుశనగ నూనె వీటిల్లో ఇంకొక 30% పుఫాల్ అంటారు, ఒమేగా 6లు, ఒమేగా 3లు ఇవి ఉంటాయి. పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. 10% మాత్రమే పామిటిక్ యాసిడ్ ఉంటాయి. వేరుశనగ నూనెలో లేదా ఆలివ్ ఆయిల్లో 10% ఉంటాయి. అదే మీకు నువ్వుల నూనెలో 15% పామిటిక్ యాసిడ్ ఉంటుంది. నెయ్యిలో 22, ఆవు నెయ్యి అయితే 22, బఫెలో గీ అయితే 28% పామిటిక్ యాసిడ్ ఉంటుంది. రైస్ బ్రాన్ ఆయిల్లో కూడా మీకు 25 to 30% మధ్యలో పామిటిక్ యాసిడ్ ఉంటుంది. పామిటిక్ యాసిడ్ ఉంది అని చెప్పి పామాయిల్ వద్దన్న వాళ్ళు ఇంత తక్కువ ఉన్నది. ఓకే, పామిటిక్ యాసిడ్ ఆలివ్ ఆయిల్లో కూడా ఉంటుందండి, 10% ఆలివ్ ఆయిల్లో కూడా ఉంటుంది. దాని కంట్రోల్ కోసం 10% కంట్రోల్ చేయడం కోసం నువ్వు టోటల్ ఆయిల్ కన్జంప్షన్స్ తగ్గించేసి ఫుడ్ పిరమిడ్ లో కార్బ్స్ పెంచితే దట్ కార్బ్స్ ఆర్ అగైన్ కన్వర్టింగ్ ఇంటూ పామిటిక్ యాసిడ్ దట్ హార్మ్స్ ద పీపుల్. సో ఇమీడియట్ గా మీరు చేయాల్సింది ఈ 25 మీ బుర్రల్లో చేర్చినటువంటి చెత్తను బయటికి తీసేయండి. యూ లిమిట్ ద పామిటిక్ యాసిడ్ అండ్ పామిటిక్ యాసిడ్ సోర్సెస్ లైక్ కార్బ్స్. ఎప్పుడైతే మీరు సింపుల్ గా చూడండి, లిపిడ్ ప్రొఫైల్ లో ఎవరికైతే లిపిడ్స్ బాగా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నాయో వాళ్ళు ఫాస్టింగ్ పెట్టండి లేదా ఆయిల్ తాగించండి. ఆయిల్ లో ఏంటంటే ఆయిల్ ట్రైగ్లిజరైడ్స్ కాబట్టి ఆయిల్ తాగితే ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతాయి అనుకుంటారు చాలా మంది. తప్పండి అది. ఓకే, ఆయిల్ తాగితే ట్రైగ్లిజరైడ్స్ క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే పామిటిక్ యాసిడే మీకు మోస్ట్ ఆఫ్ ది సేరం ట్రైగ్లిజరైడ్స్ లో ఉండేది పామిటిక్ యాసిడ్ అక్యుములేట్ అవుతుంది. మిగతావన్నీ కూడా ఇమీడియట్లీ కన్జంప్షన్ అయిపోతాయి. సో మీరు ట్రైగ్లిజరైడ్స్ తగ్గాలన్నా లేకపోతే బ్యాడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ ఎల్డిఎల్ కాదు, ఎల్డిఎల్ లో సబ్ టైప్స్ 7 టైప్స్ ఉన్నాయి. ఏదైతే స్మాల్ డెన్స్ ఎల్డిఎల్, బయాంట్ ఎల్డిఎల్ ఈజ్ ద గుడ్ ఎల్డిఎల్. అది లేకపోతే మన బ్రెయిన్ సైకలాజికల్ ఇష్యూస్ వస్తాయండి. ఎల్డిఎల్ మరీ తగ్గిపోతే సైకలాజికల్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే బ్రెయిన్ లోని బోల్డ్ అన్ని హార్మోన్స్ తయారవడానికి కొలెస్ట్రాల్ కావాలి. అది లేకపోతే సైకలాజికల్ ఇష్యూస్ వస్తాయి. కొలెస్ట్రాల్ టూ మచ్ కంట్రోల్ చేసినా కూడా మీరు తగ్గించాల్సింది ఓన్లీ ఒకటే, స్మాల్ డెన్స్ ఎల్డిఎల్. ఇక్కడ పామిటిక్ యాసిడ్ తగ్గించాలన్నా, స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ తగ్గించాలన్నా మీ సర్క్యులేటింగ్ ట్రైగ్లిజరైడ్స్ తగ్గించాలి. సర్క్యులేటింగ్ ట్రైగ్లిజరైడ్స్ కార్బ్స్ లిమిట్స్ చేస్తే మాత్రమే తగ్గుతాయి. కార్బ్స్ లిమిట్ చేస్తే మాత్రమే ఏదో ఫాస్టింగ్ ఉండండి, లేకపోతే ఎనర్జీ కోసం కావాలి అంటే ఆయిల్ తాగండి, ఇబ్బంది ఏం లేదు. ఇట్స్ సైన్స్. ఇది సైంటిఫిక్ గా బోల్డ్ అంతా అండర్స్టాండింగ్ సంవత్సరాలు చేసిన తర్వాత మీరు లిమిట్ చేయాల్సింది ఫుడ్ పిరమిడ్ పెట్టుకోండి. ఫుడ్ పిరమిడ్ పెట్టుకొని మనం ఏది పెంచి ఏది తగ్గిస్తే ఫైనల్ రిజల్ట్ ఏం మారుతుందో చూడండి. మధ్యలో రిజల్ట్ చూడమాకండి.
మధ్యలో మీరు ఫ్యాట్ తగ్గిస్తాం అనుకుంటున్నారు, మీరు గుడ్ ఫ్యాట్ తగ్గిస్తున్నారు. మీరు గుడ్ ఫ్యాట్ తగ్గించి ఫుడ్ పిరమిడ్ లో కాప్స్ పెంచి బ్యాడ్ ఫ్యాట్ తయారు చేపిస్తున్నారు. ఆ బ్యాడ్ ఫ్యాట్ మళ్ళీ సర్క్యులేషన్ లోకి వచ్చేస్తుంది. సో యూ ప్లీజ్ కంట్రోల్ ద కాప్స్, లిమిట్ ద కాప్స్ టు 140 grams per day. హెల్దీగా ఉండాలి, ఎక్కువ కాలం బతకాలి అనుకుంటే యూ లిమిట్ ద కాప్స్ ని రోజుకి 140 grams తగ్గించండి. 140 grams తగ్గిస్తే ఇంకా 140 నుంచి ఇంకా కిందకి ఎంత తగ్గిస్తే అంత మంచిది. చాలా మంది చెప్తుంటారు, అరే గ్లూకోజ్ మీద బ్రెయిన్ నడుస్తుంది, గ్లూకోజ్ మీద రెడ్ బ్లడ్ సెల్స్ నడుస్తాయి, మనం గ్లూకోజ్ తీసుకోకపోతే కొమ్మలోకి వెళ్ళిపోతాం, ఈ కబుర్లన్నీ చెప్తారు. ఈ కబుర్లన్నీ ఎక్కువ ఏం అవసరం లేదండి. మీరు ఫ్యాట్ తీసుకున్నారు. ఫ్యాట్ అంటే ఏంటి? మనకున్న సోర్స్ ఆయిల్స్ తీసుకున్నాం. మనం ప్లాంట్ బేస్డ్ ఆయిల్స్ తీసుకున్నప్పుడు ఆయిల్స్ లో ఏముంటాయి? ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏమిటి? 3 ఫ్యాటీ యాసిడ్స్ 1 గ్లిజరాల్. ఈ గ్లిజరాల్ ఏంటి? మళ్ళీ ఈ గ్లిజరాల్ ఈజ్ కన్వర్టెడ్ గ్లూకోనియోజెన్సిస్ ప్రాసెస్ లో దిస్ గ్లిజరాల్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ అగైన్ గ్లూకోజ్. సో మనం అసలు కాప్స్ తీసుకోకపోయినా ఏదైతే ఆయిల్స్ తీసుకున్నామో ఈ ఆయిల్స్ లో ఉన్న గ్లిజరాల్ మన గ్లూకోజ్ రిక్వైర్మెంట్ తీరుస్తుంది. ఇంకా అవసరమైతే ప్రోటీన్ బ్రేక్ అవ్వద్దు అనుకుంటే ప్రోటీన్ మనం 60 grams తీసేసుకున్నాం. ఓకే, మాక్సిమం లిమిట్ చేయండి. కాప్స్ ఎంత తగ్గిస్తే మీరు అంత హెల్తీగా ఉంటారు. కాప్స్ పెరిగిన కాడ నుంచి మళ్ళీ ఇన్సులిన్ కావాలి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. ఇన్సులిన్ వేసినా ఉపయోగం లేదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తో మళ్ళీ రకరకాల రోగాలు, క్యాన్సర్ కూడా కారణం ఇన్సులిన్ రెసిస్టెన్సే. అథెరోస్క్లెరోసిస్ అంటే హార్ట్ లో బ్లాక్స్ కి కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇట్లా ఆటో ఇమ్యూన్ డిసీజ్ కి ఎన్నో, పీసీఓడీలు కానీ వీటన్నిటికీ, పిల్లలు పుట్టకపోవడం పీసీఓడీ లేడీస్ లో ఎక్కువ ప్రాబ్లం, వీటన్నిటికీ ఇన్సులిన్ రెసిస్టెన్సే కారణం. సో లిమిట్ చేయాల్సింది కాప్స్ తగ్గించండి. అవసరమైతే ఆయిల్ తాగండి, ఇబ్బంది లేదు. ఆయిల్ తాగితే 90% గుడ్ ఫ్యాట్స్ తీసుకుంటున్నట్టు 10% మాత్రమే బ్యాడ్ ఫ్యాట్ అవుతుంది. అదే మీరు కార్బ్స్ పెంచితే దీస్ కార్బ్స్ 100% ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ బ్యాడ్ ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్, పామిటిక్ యాసిడ్. కొంతమంది అంటారు, సార్ లైపోజెన్సిస్ తర్వాత పామిటిక్ యాసిడ్ చేసుకుంటారు, మళ్ళీ పామిటిక్ యాసిడ్ అగైన్ కన్వర్ట్స్ ఇంటూ ఓలిక్ యాసిడ్ కూడా చేసుకుంటది కదా. అది అవసరాన్ని బట్టి చేసుకుంటారు. అవసరం లేదనుకోండి, ఓలిక్ యాసిడ్ లేదా అదర్ ఫ్యాటీ యాసిడ్స్ అవసరం లేదనుకోండి, మనకి పామిటిక్ యాసిడ్ గా మాత్రమే ఉంచి స్టోరేజ్ పెడుతుంది. పామిటిక్ యాసిడ్ సర్క్యులేట్ అయ్యి మొత్తం ఇదైపోతుంది. సో సిస్టమ్ సెట్ రైట్ గా ఉండాలి అంటే కార్బ్స్ లిమిట్ చేయాలి, ప్రోటీన్ స్టాండర్డ్ చేయాలి. 60కి తగ్గితే మాల్ న్యూట్రిషన్, 60 grams కంటే పెరిగితే అగైన్ గ్లూకోజ్ కింద మారి మళ్ళీ గ్లూకోజ్ పామిటిక్ యాసిడ్ కింద మారి పామిటిక్ యాసిడ్ తో వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని ప్రోటీన్ పెంచితే వస్తాయి. 60 grams 0.8 grams per kg కంటే ప్రోటీన్ పెంచితే ప్రాబ్లం వస్తాయి. సో కాన్స్టాంట్ ఇస్ ప్రోటీన్. నెక్స్ట్ మనం పెంచాల్సిన ఫుడ్ పిరమిడ్ లో మిగతా రెండిట్లో కార్బ్స్ తగ్గిస్తూ ఫ్యాట్, గుడ్ ఫ్యాట్స్ అంటే ఓలిక్ యాసిడ్ లాంటివి, ఇటువంటి గుడ్ ఫ్యాట్స్ ఏవైతే హెచ్డిఎల్ బాగా పెంచుతాయో లేదా ఒమేగా 3లు ఇవి పెంచండి. మళ్ళీ అట్లా అని చెప్పేసి ఫ్యాట్స్ పెంచమన్నాం కదా అని చెప్పేసి పుఫాలు పెంచొద్దు. పుఫా ఆల్సో కాన్స్టాంట్, ఒమేగా 6 ఈజ్ కాన్స్టాంట్. 30 grams per day నుంచి ఒమేగా 6 యాసిడ్స్ తీసుకోకూడదు. ఒమేగా 6 అంటే ఎక్కువ దేంట్లో ఉంటాయి? ఇప్పుడు దాకా మనకు ప్రచారం చేశారే, హార్ట్ కి మంచిదని ప్రచారం చేశారే, సన్ఫ్లవర్ ఆయిల్. ఆ సన్ఫ్లవర్ ఆయిల్లో ఈ పుఫాలు ఒమేగా 6 ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఏమంటే సన్ఫ్లవర్ ఆయిల్ గుండెకి మంచిది. ఏ సన్ఫ్లవర్ ఆయిల్ తెలుసా? ఉక్రెయిన్ నుంచి యుఎస్ వెళ్తుంది. 70% ఓలిక్ యాసిడ్ ఉన్నటువంటి సన్ఫ్లవర్ ఆయిల్, హై ఓలిక్ సన్ఫ్లవర్స్ అన్ని ఉక్రెయిన్ నుంచి యుఎస్ కి వెళ్ళిపోతాయి. ఆ సన్ఫ్లవర్ ఆయిల్ మంచిది. కానీ ఇండియాకి వచ్చేది ఏదో తెలుసా? ఇండియాకి వచ్చే సన్ఫ్లవర్ ఏదనుకుంటున్నారు? ఈ 70% ఓలిక్ యాసిడ్ రిఫైన్ చేసేసిన తర్వాత మిగిలిపోయిన కింద చెత్త ఉంటుంది చూసారా, దే సోల్డ్ ఎట్ స్క్రాప్ ఇట్, అది మన ఇండియాకి వస్తుంది. ఓకే, మన ఇండియాకి ఆఫ్రికాకి స్లేవ్స్ కంట్రీస్ అంటారు కదా, ఆ టైప్ లో మన మొహాన్ని పడేస్తున్నారు. అది మహా అద్భుతం. ఎఫ్డిఏ చెప్పింది. ఎఫ్డిఏ ఏది, ఏ సన్ఫ్లవర్ ఆయిల్ కరెక్ట్ అని చెప్పింది? హై ఓలిక్ ఆయిల్, హై ఓలిక్ ఉన్నటువంటి సన్ఫ్లవర్ ఆయిల్ మంచిదని చెప్పింది. మన ఇండియాలో దొరికే లేబుల్స్ చూడండి, ఓలిక్ యాసిడ్ పర్సంటేజ్ ఎంత, ఓలిక్ యాసిడ్ అంటే లేకపోతే ముఫా అని ఉంటుంది, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అది ఎంతో చూడండి ఒకసారి. మన దాంట్లో ముఫాలు ఎక్కువ ఉంటాయి, ముఫాలు తక్కువ ఉంటాయి. ముఫా 70% అబోవ్ ఉండాలి. అబోవ్ ఉన్నది మన ఇండియాలో దొరుకుద్దేమో చూడండి.
ఏది ఫ్రీడమ్ కానీ లేకపోతే రకరకాల బ్రాండ్లు ఉన్నాయి కదా, గుండెకు మంచిదని చెప్పి పెద్ద పెద్ద సెలబ్రిటీలు అంతా చెప్పే సన్ఫ్లవర్ ఆయిల్ గుండెకు మంచిది కాదండి. ఇట్స్ హై ఇన్ఫ్లమేటరీ ఆయిల్. బట్ ఎసెన్షియల్ అంటారు. పుఫా ఎంతవరకు 30 grams వరకు, 30 grams దాటిందంత ఇన్ఫ్లమేటివ్. ఈరోజు మనకి నొప్పులన్నిటికీ కారణం అయ్యే, రకరకాల ఒళ్ళు నొప్పులకి రకరకాల కారణం ఈ హై పుఫా ఆయిల్స్, ఈ హై పాంటిక్ ఆయిల్స్. మనకు కావాల్సింది హై ఓలీక్ కావాలి. శుభ్రంగా గానుగ దగ్గరికి వెళ్ళి 50% ఓలీక్ ఉన్నటువంటి వేరుశనగ నూనె, ఏ పొల్యూషన్ లేకుండా ఏ చెత్త కలపకుండా గానుగ కాడ దొరుకుతుంది, అది తెచ్చుకొని వంటలు చేసుకోండి. రెండోది ఆయిల్ పెంచమన్నారు ఈయన, ఆయిల్ పెంచేద్దామని చెప్పేసి విపరీతంగా అది ఫ్రై చేసుకురా, ఇది ఫ్రై చేసుకురా. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఆయిల్ పెంచమన్నది పచ్చి ఆయిల్ పెంచండి. కాబట్టి మరీ పచ్చి ఆయిల్ వాసన వచ్చేద్ది, ఎట్లా అండి, ఎట్లా తినగలుగుతాం? ఇదేదో మన కొంగ నక్క విందులా ఉందే, ఇట్లా కాదండి. అంటే 120 degrees వరకు ఆయిల్స్ హీట్ చేసుకోవడం సేఫ్. 120 degrees దాటిన తర్వాత మీరు ఈవెన్ కార్బ్స్ అయినా లేకపోతే ఆయిల్స్ అయినా ప్రోటీన్ అయినా దేన్నైనా కూడా 120 degrees దాటిన తర్వాత మీరు దాన్ని హీట్ చేశారు అంటే, మనకి ఫ్యాట్స్ లో సిస్, ట్రాన్స్ అని ఉంటాయండి. సిస్ ఫ్యాట్స్ ఆర్ వెరీ గుడ్ ఫ్యాట్స్. ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు. మీకు చాలా వాటిలో లేబుల్లో కూడా వస్తుంది ట్రాన్స్ ఫ్యాట్స్, ఇందులో లేవు, జీరో, అవి ఇవన్నీ ఇస్తా ఉంటారు. ఏంటి అంటే ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల కూడా మనకి ఈ హార్ట్ బ్లాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ట్రాన్స్ ఫ్యాట్స్ లిమిట్ చేయమంటారు. ట్రాన్స్ ఫ్యాట్స్ లిమిట్ చేయాలి కాబట్టి ఆయిల్ లిమిట్ చేయమన్నామని చెప్తా ఉంటారు చాలా మంది. మీరు ఆయిల్ ని 120 degrees వరకు హీట్ చేసుకొని రోజుకి మీరు ఎంత ఆయిల్ తిన్నా ఇబ్బంది లేదు. 120 సార్ 120 మరి స్టవ్ మీద అవ్వదు కదా. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు స్టవ్ లో నీళ్లు ఉన్నంత వరకు, మీ కూరలో నీళ్లు ఉన్నంత వరకు దాని యొక్క టెంపరేచర్ మాక్సిమం 105 నుంచి దాటదండి. ఓకే, వన్స్ దాంట్లో నీళ్లు అయిపోయిన తర్వాత మాడటం మొదలవుతుంది చూసారా, అప్పుడు టెంపరేచర్ రైజ్ అయ్యి మాడుద్ది తప్ప దాంట్లో నీళ్లు ఉన్నంత వరకు మీకు టెంపరేచర్ ఎప్పుడు 120 టచ్ అవ్వదు. సో పులుసు కూరలో ఆయిల్ ఎంతైనా వేసుకొని తినొచ్చు. రెండోది ఏమండి, ఎమ్మటినే నూరు కట్టేశారు, మరి ఫ్రైస్ ఎలా అంటే సింపుల్, మీకు ఓవెన్ ఉందా? ఎందుకంటే టెంపరేచర్ కంట్రోల్ పక్కా మెయింటైన్ చేయడం కోసం. లేకపోతే ఎయిర్ ఫ్రైయర్ ఉందా? ఈ ఎయిర్ ఫ్రైయర్ లో నూనె వాటి మీద పోసుకొని టెంపరేచర్ 120 పెట్టుకోండి. కాకపోతే కాలటానికి ఇంకొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇదివరకు 20 minutes పట్టేది, ఇప్పుడు 40 minutes పట్టొచ్చు. బట్ అక్కడ కూడా ఫ్రై అవుతాయి, టేస్ట్ అలాగే బాగానే ఉంటాయి. ఈవెన్ దాంట్లో చిప్స్ చేసుకోవచ్చు, గారెలు చేసుకోవచ్చు, జస్ట్ పెట్టేటివి అందులో. అట్లా మీరు దాని మీద ఆయిల్ బ్రష్ తో పూసుకోవటము లేకపోతే ఆయిల్ వాటి మీద పోసుకోవటము చేసుకొని ఆ రకంగా కూడా మీరు ఫ్రైస్ చేసుకోవచ్చు. మీకు అంతగా ఫ్రైస్ తినాలంటే కొంచెం కష్టపడండి. ఆరోగ్యం కావాలి, ఫ్రైస్ తినాలి అనుకునేవాళ్ళు కొంచెం కష్టపడండి. ఈ కష్టం అంతా ఎందుకులే అనుకుంటే పులుసుకోవాలని ఆయిల్ ఎక్కువ వేసుకొని తినండి. ఆయిల్ ఫ్రైలో, డీప్ ఫ్రైలు టోటల్ ఆయిల్ బాగా మరగబెట్టి దాంట్లో వేసేయద్దు. సింగిల్ యూసేజ్. ఒకసారి ఆయిల్ బాయిల్ చేసిన తర్వాత మళ్ళీ కూల్ చేసి మళ్ళీ బాయిల్ చేస్తే దాంట్లో హైయెస్ట్ ట్రాన్స్ ఫ్యాట్స్ వస్తాయి. 120 degrees దాటిన కాడ నుంచి ట్రాన్స్ ఫ్యాట్స్ రావడం మొదలెడతాయి. 200 degrees లో పీక్ లో వస్తాయి. మనం ఈరోజు 230లో డీప్ ఫ్రైస్ మనకి ఇప్పుడు ఈ మామూలుగా ఈ మెక్డొనాల్డ్ లేకపోతే ఈ మనకి రకరకాలు ఉన్నాయి కదా KFCలో, వీటన్నిటి దగ్గర కూడా మీకు డీప్ ఫ్రైస్ రిపీటెడ్ యూజ్ చేస్తున్నట్టు కేసులు కూడా నమోదయ్యాయి. రిపీటెడ్ ఆయిల్ యూజ్ చేస్తున్నట్టు కేసులు ఉన్నాయి. వీటన్నిటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ బోల్డ్ రకాల వాటికి కారణం. సో లిమిట్ ద ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ట్రాన్స్ ఫ్యాట్స్ లిమిట్ చేయడం కోసం మీరు చేయాల్సింది ఏంటంటే ఫ్రైస్ చేసుకోవాలంటే ఎయిర్ ఫ్రైయర్ కానీ మైక్రోవేవ్ ఓవెన్ కానీ టెంపరేచర్ 120 కంటే 1 degree తక్కువ పెట్టి 119 పెట్టి మీరు హ్యాపీగా ఫ్రైస్ చేసుకొని తినండి, ఇబ్బంది లేదు. ఆయిల్ పోసుకోండి, వేసుకోవడం కాదు, పోసుకోండి, ఇబ్బంది లేదు. 119 పెట్టి పోసుకోండి, 120 పెట్టి వేసుకొని కూడా వద్దు. ఓకే, ఇది ఆయిల్ గురించి, ఇది ఆయిల్ కి సంబంధించిన ప్రాసెస్ గురించి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి మనకి ఇమీడియట్ గా వచ్చే హెల్త్ థ్రెట్ ఏంటంటే
ఈ కార్బ్స్ ఏమంటే మరి 120కి ఆయిల్ మీరు వేడి చేయొద్దు అన్నారు, మరి కార్బ్స్ వేడి చేయొచ్చా? కార్బ్స్ లో మీకు మోస్ట్లీ పొటాటో ఫ్రైస్, చిప్స్ ఏడబట్టినా దండలు ఏలాడదీసి ఎక్కడ పట్టినా మీరు ఏ రెస్టారెంట్లకు పోయినా ఏడకి పోయినా ఏంటవి ఫ్రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఏమండి ఇప్పుడు మనకి బంగాళాదుంపలో మనకి ఇప్పుడు ఆంకాలజీలో వస్తుంది ఈ సబ్జెక్ట్ అంతా, క్యాన్సర్ లో వస్తుంది. ఏంటంటే మనకి యాస్పిరినేజ్ అంటారు, కొన్ని టైప్ ఆఫ్ లుకేమియాస్ లో యాస్పిరినేజ్ అని చెప్పి ఒక టార్గెట్ అనమాట. ఏంటంటే యాస్పిరిజైన్ అనే ఒక ఎమైనో యాసిడ్ ఉంటుంది మనకి ఫుడ్స్ లో, లేకపోతే మన శరీరంలో. ఈ యాస్పిరిజైన్ అనే దాన్ని మన సెల్స్ సింథసైజ్ చేసుకోగలుగుతాయి, కానీ క్యాన్సర్ సెల్స్ సింథసైజ్ చేసుకోలేవు. వాటిని కంట్రోల్ చేయడానికి ఏంటంటే యాస్పిరిజినేజ్ అని చెప్పి ఒక ఎంజైమ్ డ్రగ్ గా ఇస్తారు. డ్రగ్ గా ఇచ్చేస్తే చేసుకోలేదు కాబట్టి ఆ సెల్ డివిజన్ ఆగిపోతుంది, అవి చనిపోతాయి. దీంట్లో నేర్పేదంతా ఏంటంటే యాస్పిరిజైన్ అనేది క్యాన్సర్ సెల్ కి బాగా కావాలి, ఎక్కడ దొరుకుద్దా అని చెప్పి ఎత్తుక్కుంటా ఉంటది. మనకి ఎక్కువగా ఉండే దేంట్లో అయ్యా అంటే బంగాళాదుంపలో హైయెస్ట్ యాస్పిరిజైన్ ఉంటుంది. కాకపోతే మన ఆయుర్వేదం స్పెషలిస్టులో లేకపోతే మన పూర్వీకులో చాలా గొప్పోళ్ళండి. వీళ్ళు బంగాళాదుంప ఎప్పుడు పెట్టినా పక్కన చనానో బఠానీనో ఈ కాంబినేషన్స్ ఎక్కువగా దొరుకుతాయి మనకి. ఎందుకంటే ఈ బఠానీలోనూ లేకపోతే చనాలోనూ యాస్పిరిజినేజ్ ఎక్కువ ఉంటుంది. యాస్పిరిజినేజ్ అనే యాస్పిరిల్లస్ లో ఎక్కువ ఉంటుంది. ఈ చనాలో లేకపోతే బఠానీలో కూడా యాస్పిరినేజ్ ఎక్కువ ఉంటుంది. ఈ యాస్పిరినేజ్ న్యూట్రలైజెస్ దట్ యాస్పిరిజైన్. సో ఆ తర్వాత అది న్యూట్రలైజ్ అయిపోతుంది కాబట్టి అట్లా దీంట్లో వేసుకొని లైక్ మన చాట్ ఉంది, లేకపోతే మన పానీపూరి బండ్ల దగ్గర బంగాళాదుంప బఠానీ లేకపోతే చనా బంగాళాదుంప ఈ మిక్స్లు ఎక్కువ ఉంటాయి. సో న్యూట్రలైజ్ అయిపోతుంది. కానీ మీకు ఈ ఫ్రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్ వీటిల్లో ఎక్కడ న్యూట్రలైజ్ అవుతుంది? అవ్వదు. డైరెక్ట్ పొటాటోని దిస్ యాస్పిరిజైన్ వెన్ షుగర్ తో 120 డిగ్రీలు దాటిన తర్వాత టెంపరేచర్ లో షుగర్ తో కలిసి ఎక్రిలమైడ్ అని వస్తుంది. దిస్ ఎక్రిలమైడ్ ఈజ్ ద క్లాస్ 1 కార్సినోజన్. అత్యధిక క్యాన్సర్ కారకం ఎక్రిలమైడ్. ఫుడ్ లో ఎక్రిలమైడ్. ఈ ఎక్రిలమైడ్ పోర్షన్స్ ఎక్కువ వస్తున్నాయి మీ యొక్క ఫ్రెంచ్ ఫ్రైస్ శాంపిల్స్ లో. సో కంట్రోల్ చేసుకోండి. అవసరమైతే యాస్పిరిజినేజ్ కలిపి దాన్ని న్యూట్రలైజ్ చేసి మాత్రమే వాడండి అని చెప్పి కెనడా గవర్నమెంట్ వాళ్ళకి మెక్డొనాల్డ్ కి నోటీస్ ఇచ్చి తర్వాత వాళ్ళు కంట్రోల్ చేయకపోతే దే బ్యాన్ ద ప్రొడక్ట్. కెనడాలో బ్యాన్ చేశారు. మీరు ఈ ఎక్రిలమైడ్ కంట్రోల్ లిమిట్స్ లో ఉంటేనే సెల్ చేయండి. మన ఫసాయిలాగా లిమిట్స్ పెంచలా, లిమిట్స్ అంతే ఉంచి ఆ లిమిట్ లో చేయగలిగితే చేయి, లేకపోతే నువ్వు చేయమాకని చెప్పారు. మన దగ్గర అసలు పట్టించుకునేవాడు ఎవరన్నా ఉన్నాడా? ఎక్రిలమైడ్ గురించి పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? మన ప్రతి డఫ్ లో మీకు గోధుమ పిండు, మైదా పిండు వీటన్నిటిలో కూడా యాస్పిరిజైన్ ఉంటుంది. ఈ యాస్పిరిజైన్ ని న్యూట్రలైజ్ చేయకుండా హై టెంపరేచర్ లో 120 డిగ్రీల ఎబోలో హీట్ చేస్తే ఎక్రిలమైడ్ వస్తుంది. అంటే మన బేకరీలో వచ్చే ప్రతి ఫుడ్ లో ఎక్రిలమైడ్ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది క్యాన్సర్? 5G వచ్చేసింది, లేకపోతే వ్యాక్సిన్లు పొడిసేస్తే టర్బో క్యాన్సర్లు వచ్చేసాయి. ఇవన్నీ తర్వాత అండి మనం రోజు తినే ఫుడ్డే క్యాన్సర్ కారకమే ఎక్రిలమైడ్. మరి ఎక్రిలమైడ్ ఈ హై కార్బ్ ప్రమోట్ చేసేవాళ్ళు లేకపోతే ఈ టైప్ లో బేకరీ ఫుడ్స్ లేకపోతే ఈ టైప్ లో 120 డిగ్రీలు దాటి వేడి చేసిన కార్బ్ అంతా కూడా యాస్పిరిజైన్ తో కలిసి ఎక్రిలమైడ్ గా మారిపోయి వచ్చేస్తుంది. సో 120 డిగ్రీల తర్వాత కార్బ్స్ వేడి చేయడం మంచిది కాదు, 120 డిగ్రీల తర్వాత ఫ్యాట్స్ వేడి చేయడం మంచిది కాదు. సో మీకు అంతకంటే బాగా ఫ్రైస్ కావాలి అంటే 120లో ఎయిర్ ఫ్రై పెట్టుకోండి. ఓకే, ఇది ఆయిల్ గురించి లేకపోతే కార్బ్స్ గురించి ఉన్న సమాచారం. ఇటువంటి ఇంకా రిపీట్ చేస్తూ ఉంటాం, అవేర్నెస్ ఇంకా పెంచుతూ ఉంటాం. ఎందుకంటే ఇటు బోత్ ఆల్ టైప్స్ ఆఫ్ డిసీజ్ మీద, కొలెస్ట్రాల్ కానీ, డయాబెటీస్ కానీ, క్యాన్సర్ కానీ, ఈ 3 మెయిన్ గా మన చుట్టూ ఉన్న ఫుడ్ నుంచి లేకపోతే ఈ పరిస్థితుల నుంచి ఎక్కువ వస్తుంది కాబట్టి
వీటి మీద పూర్తి మెకానిజంతో కూడిన అవగాహన కల్పించడానికి ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటాం. దయచేసి ఫాలో అయ్యే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, సబ్జెక్ట్ పెద్దది కాబట్టి సింపుల్ గా రీల్స్ లో చెప్పడం కుదరదు. వ్యూస్ తక్కువగా వస్తాయి మాకు. ఎంతసేపు ఎవరు వినాలంటే కష్టం కాబట్టి, మీకు టైం లేదు కాబట్టి, ఆరోగ్యం కావాలి అనుకున్న వాళ్ళకి ఇది నేను ఒక్కొక్క సబ్జెక్టు 6 నెలల నుంచి 6 నెలలు చదివితే మీకు ఒక 30 seconds లో డెలివరీ అవుతుంది. నేను 6 నెలలు పడ్డ కష్టం 30 seconds లో మీకు డెలివరీ అవుతుంది. అట్లాంటిది ఒక 30 minutes 40 minutes లో మీకు వచ్చే డేటా రావడానికి కొన్ని నెలలు చదవాల్సి వస్తుంది. చాలా చాలా పేపర్లు చదవాల్సి వస్తుంది. క్రెడిబిలిటీ నిలబెట్టుకోవడానికి నిజాలు మాత్రమే మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి మీరు చెప్పింది తప్పు అని కౌంటర్ ఇవ్వకుండా ఉండాలి అంటే ఎంతో డేటా తీసుకొని మాత్రమే మాట్లాడే, అట్లాంటి డేటా ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడే అలవాటు మనకుంది. సో ఆ క్రెడిబిలిటీ ఎప్పుడూ నిలబెట్టుకుంటూ రియల్ టైం మంచి డేటాతో మాత్రమే ముందుకు వస్తూ ఉంటాం. దయచేసి ఏంటంటే, మీకు ఆరోగ్యం కావాలి అంటే కొంత టైం నాకు పెట్టండి, వీడియో చూడండి. ఓకే, థ్యాంక్ యూ.